వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు విషయం తెలుసా? మౌత్ వాష్ని రెగ్యులర్గా వాడితే అది మీకు ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని. అదేంటి ఇప్పటిదాకా తెలియదా? ఎస్, వింగ్డెంట్ వాళ్ళు కేవలం పళ్ళకి సురక్షితమైన చికిత్స మాత్రమే అందించట్లేదు. వింగ్డెంట్ నుంచి మీ పంటికి కావాల్సిన అలాగే మీ మౌత్కి కావాల్సిన ఆరోగ్య సలహాలని కూడా అందిస్తున్నారు. నిజానికి మౌత్ వాష్ని రెగ్యులర్గా వాడితే ప్రమాదం అనే విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ అది ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంది, ఏ విధంగా మనకి ఇబ్బంది కలిగిస్తుంది, ఈ అంశాన్ని మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు వింగ్డెంట్ హోమ్ అండ్ మొబైల్ డెంటల్ సర్వీసెస్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఏంటి మౌత్ వాష్ రెగ్యులర్గా వాడితే హెల్త్ ట్రబుల్స్ వస్తాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? మౌత్ వాష్ మనకి బీపీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మౌత్ వాష్ వాడటం వల్ల. వామ్మో. అయితే ఎప్పుడు ఎలా అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా మౌత్ వాషెస్ దొరుకుతున్నాయి. సో మనకు కావాల్సినప్పుడల్లా వెళ్ళి ఆ మౌత్ వాష్ వాడేస్తూ ఉంటాము. లేకపోతే మనం రెగ్యులర్గా బ్రష్ చేస్తున్నట్టే రోజు దాన్ని మౌత్ వాష్ కూడా చేస్తాం. కానీ మౌత్ వాష్ అనేది మీ పర్టికులర్ ఓరల్ కండిషన్, మీ పర్టికులర్ కండిషన్కి మాత్రమే ఏది సూటబుల్లో డాక్టర్ మాత్రమే అది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది మాత్రమే వాడాలి. అండ్ అది కూడా ఒక లిమిటెడ్ టైం పీరియడ్ వరకే వాడాలి. అంటే రెగ్యులర్గా మనకు షాపులో వెళ్ళేది పోయి కొనుక్కొని తెచ్చుకుంటాము, బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేసుకుని అలా చేయకూడదు, పుక్కిలించేస్తాం. లేదు, డాక్టర్ చెప్పింది, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మౌత్ వాషే వాడాలి. అది కూడా ఎన్నాళ్ళు వాడమంటే అన్నాళ్ళే వాడాలి. ఓవర్ ది కౌంటర్ కష్టమా? తెచ్చుకోకూడదు అట్లా? తెచ్చుకోకూడదు. సో మౌత్ వాష్ని కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, మౌత్ వాష్ అనేది కూడా మెడికేటెడ్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి. మేడం, చాలా మంది చూస్తుంటాం మనం ఇంట్లో, ముఖ్యంగా పిల్లలు ఉంటారు. పిల్లలకి ఏం చేస్తారంటే పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేసేసి పుక్కిలించి ఉంచేయమని చెప్తుంటారు. మన పిల్లలకైతే, ఈ జనరేషన్ పిల్లలకైతే రెగ్యులర్గా అలవాటు చేస్తున్నారు. ఇది ప్రమాదకరమేనా? ప్రమాదకరమే అండి. అంటే మౌత్ వాష్ ఏం చేస్తుందంటే, బేసిక్గా మార్కెట్లో దొరికే మౌత్ వాషెస్ అన్ని 99% జెర్మ్స్ని కిల్ చేస్తాయి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. సో మన మౌత్లో గుడ్ బ్యాక్టీరియాతో పాటు బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎందుకు గుడ్ మన బాడీకి అంటే, అది మన బ్లడ్ ఫ్లోని ఈజీగా అయ్యేలా చేస్తుంది మన బాడీలో. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాసోడైలేషన్. సో బ్లడ్ ఫ్లోని మనకి ఫ్రీగా ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది గుడ్ బ్యాక్టీరియా. ఈ మౌత్ వాష్ వాడటం వల్ల, ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ గుడ్ బ్యాక్టీరియా కూడా ఎలిమినేట్ అయిపోతుంది ఓరల్ కంటే. అంటే గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి బాడీకి హెల్ప్ అయ్యి ఈ గుడ్ బ్యాక్టీరియా అయితే బ్లడ్ ఫ్లో ఈజీగా హెల్ప్ చేస్తుందో, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ కిల్ చేయడం వల్ల దాన్ని వాసో కన్స్ట్రిక్షన్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బీపీ కూడా వస్తుంది అనమాట. అంటే ఎట్లా వస్తుందంటే, బ్లడ్ ప్రెషర్ని కన్స్ట్రిక్ట్ చేసేస్తాయి, బ్లడ్ వెజల్స్ ఫ్రీగా ఫ్లో అవ్వవు. సో దీనివల్ల మౌత్ వాషెస్ అల్టిమేట్గా మనకి బీపీ వచ్చే ఛాన్స్. మన సాధారణంగా అంటే ఈ మౌత్ వాష్ మనకు సూటబుల్ అని ఎవరి దగ్గరికి వెళ్తే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే? డెంటల్ దగ్గరికి రావాలి? డెంటిస్టే అండి. మీ దగ్గర రావాల్సిందే. ఎస్. సాధారణంగా ఇప్పుడు వింగ్డెంట్కి వచ్చామనుకోండి, వింగ్డెంట్కి వచ్చేస్తే మీరు ఈ మౌత్ వాష్ ఎలా వాడాలి? ఎటువంటి టూత్ పేస్ట్ లాంటివి ఉన్నాయి? ఎటువంటి కండిషన్స్ ఏమన్నా? టూత్ పేస్ట్లో కూడా రకరకాలుగా ఉన్నాయండి. ఏదైనా కూడా మనం డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేసింది వాడితే మన కండిషన్ దగ్గర మనకి సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని అందరూ తీసుకుంటున్నారు కదా, అవైలబుల్గా ఉన్న ప్రతిదీ తీసుకుంటే మనకు సూటబుల్ అవ్వవు కొన్ని. మేడం, ఈ మౌత్ వాషెస్ వల్ల బీపీ పెరుగుతుందా మనుషులకి? ఎస్, మౌత్ వాషెస్ వల్ల ఏమవుతుందంటే, బేసిక్గా మనకు మార్కెట్లో దొరికే మౌత్ వాష్ అన్నీ 99.9% జెర్మ్స్ని కిల్ చేస్తే అని వస్తాయి. సో మన మౌత్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా యొక్క పని ఏంటంటే, మన బాడీలో అయ్యే బ్లడ్ ఫ్లోని ఈజీ చేస్తుంది. వాసోడైలేషన్ అంటారు దాన్ని. వేరాజ్ బ్యాడ్ బ్యాక్టీరియా గురించి మనకి ఎట్లాగో తెలిసిందే. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏమవుతుందంటే, నార్మల్గా రెగ్యులర్గా అంటే ఇష్టం వచ్చినట్టు, అంటే డాక్టర్ ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అది దాటి రెగ్యులర్గా మనము ఒక ఓవర్ ది మంత్స్ వాడుతున్న కొద్ది ఏమవుతుందంటే, ఆ మౌత్ వాషెస్ వల్ల గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫ్రీగా ఫ్లో అవ్వాల్సిన బ్లడ్ కాస్త వాసో కన్స్ట్రిక్షన్ అంటారు దాన్ని. సో వాసో కన్స్ట్రిక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవ్వదు. దాట్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్ అగైన్. సో అందుకనే మౌత్ వాషెస్ మీకు ఏది సూటబుల్లో ఆ మౌత్ వాష్ మాత్రమే వాడాలి. అది కూడా డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేయబడి ఉండాలి. అండ్ ఎంత టైం పీరియడ్ వాడాలనేది కూడా డెంటిస్టే చెప్తారు, అంతవరకే వాడేసి ఆపేయాలి. సాధారణంగా వింగ్డెంట్ ఇప్పుడు స్మైల్ కార్డ్ అని తీసుకొచ్చింది. ఈ స్మైల్ కార్డు తీసుకున్న వాళ్ళు ఇటువంటి సలహాలని కూడా వింగ్డెంట్కి వచ్చి తీసుకోవచ్చా, తెలుసుకోవచ్చా? డెఫినెట్గా అండి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా మా డాక్టర్స్ అందరూ ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంటారు. సో వాళ్ళకి ఏ సెకండ్ ఒపీనియన్ కావాలన్నా ఆర్ ఏ డౌట్ క్లారిఫై చేసుకోవడానికైనా మాకు కాల్ చేయొచ్చు. మేడం, ఈ స్మైల్ కార్డ్ అంటున్నారు కదా, స్మైల్ కార్డ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? స్మైల్ కార్డ్ ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు స్మైల్ కార్డ్? సో స్మైల్ కార్డ్స్ వల్ల ఇది ఏంటి అంటే,
ఎవరైతే ట్రీట్మెంట్ ఎఫర్ట్ చేయలేరో, ఎవరికైతే ఇన్సూరెన్స్ అప్లై అవ్వదో, డెంటల్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ని వాళ్ళకు బర్డన్గా అవ్వకుండా ఉండడానికి డిజైన్ చేసిందే స్మైల్ కార్డ్. ఓకే. సో ఈ స్మైల్ కార్డ్స్ 2 రకాలు, ఒకటి ఇండివిజువల్ స్మైల్ కార్డు, ఒకటి ఫ్యామిలీ స్మైల్ కార్డ్. ఓకే. ఇండివిజువల్ అనేది ఒకరు కార్డు తీసుకుంటే వాళ్ళకి అప్లై అయ్యే బెనిఫిట్స్. ఫ్యామిలీ స్మైల్ కార్డ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 4 ఫ్యామిలీ మెంబర్స్ వరకు అప్లికేబుల్ అవుతుంది. సో స్మైల్ కార్డు అంటే ఇండివిజువల్కి ఎంత ఛార్జ్ చేస్తారు మేడం, అట్లాగే ఫ్యామిలీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇండివిజువల్ కార్డ్ వచ్చేసరికి 999. ఓకే. ఫ్యామిలీ స్మైల్ కార్డ్ వచ్చేసరికి 1499. ఓకే మేడం. ఇప్పుడు వింగ్డెంట్ రెగ్యులర్గా గత 3 years నుంచి మనం చూస్తున్నాం. వింగ్డెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఇంటికి ఎవరైనా క్లయింట్ వస్తే ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి ఏమి ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు, అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నారు. స్మైల్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఈ హోమ్ సర్వీసెస్లో కానీ ఈ ట్రీట్మెంట్స్లో కానీ బెనిఫిట్స్ ఇస్తున్నారా? డెఫినెట్గా అండి. సో ఇది ఇన్ డీటెయిల్ మీరు తెలుసుకోవడానికి మాకు ఒక్కసారి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాం. మేడం, ఇప్పుడు వింగ్డెంట్ రెగ్యులర్ సర్వీస్ ఎలా ఉంటుంది? ఇంటి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే సర్వీస్ ఎలా ఉంటుంది? సో మనకి అపాయింట్మెంట్ మీ ఇంట్లోనే కూర్చొని మీరు, ఎందుకంటే నార్మల్గా ప్రతి ఎంప్లాయీకి, ప్రతి వర్కింగ్ మ్యాన్కి ఆర్ ఉమెన్కి దొరికేది వీకెండ్. ఆ వీకెండ్లో కూడా మేము డెంటిస్ట్కి వెళ్ళి చూపించుకోవాలా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఓరల్ హెల్త్ని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము వీకెండ్లో కూడా అవైలబుల్గా ఉంటాం. సో వాళ్ళు కావాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఫ్యామిలీతో పాటే ఉంటూ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తూ మాకు ఒక 1 hour ఆర్ 15 minutes ఆర్ 20 minutes టైం మాకు కేటాయిస్తే మేమే మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఓరల్ చెకప్ చేసి కన్సల్టేషన్ చేస్తాం. అక్కడే ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు? ట్రీట్మెంట్స్ అవసరం పడిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్స్ చేస్తాం. ఇది కొత్త సంవత్సరం వింగ్డెంట్ హోమ్ అండ్ మొబైల్ డెంటల్ సర్వీసెస్ వాళ్ళు చాలా అప్డేటెడ్ అండ్ బెనిఫిట్స్తో వస్తున్నారు. ఈ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వింగ్డెంట్ మీ ఇంటికే వచ్చి మీ పంటికి కావాల్సిన పరీక్షలు చేసి మీ పంటికి కావాల్సిన చికిత్స కూడా మీ ఇంటి దగ్గరే అందిస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.